హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే ఉగాది రోజు అనమాట. నేనైతే ఉగాది పండుగ అయితే చేసుకోలేదు, మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో అందువల్ల ఉగాది అనేది మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా తెలిసిందే కదా, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు లేట్గా లేగడం, మన ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటుంది, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈరోజు అయితే లేట్గా లేచాను, మా బుడ్డడితో పాటు లేచాను అనమాట. ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే ఆల్రెడీ నేను చెకప్కని విజయవాడ అయితే వచ్చాను. ఇంకా అందుకని అయితే ఇక్కడ ఉండిపోయాను అనమాట. ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, ఇంకా వెళ్ళకూడదు అన్నారు. అందుకని చెప్పి ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాను అనమాట. అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు వెళ్ళాను. ఇక బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు కూడా భయమే. ఇంకా అమావాస్య వచ్చింది కాబట్టి ఇంకా ఉండిపోయాను. ఇంకా 10 days అయిపోతుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. కాకపోతే అసలు నేను వీడియోస్ ఏమీ తీయలేదు, ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అలసిపోతున్నాను కదా, బాబుని చూసుకుని ఫుల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని ఇంకా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండిపోయి 10 days అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజు ఉగాది కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి వీడియో అయితే తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేయించేసి వాడిని అయితే అమ్మ డాడీతో అయితే గుడికి అయితే పంపించేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయితే వచ్చాను. నేను లేచేలోపు అయితే అమ్మ అయితే పూజ అయితే చేసేసింది. ఇంకా నేను నార్మల్గా ఇంకా దండం పెట్టుకోవడమే అనమాట. లాస్ట్ టైం అయితే నేను ఉగాది పండుగ బాగా చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది అనమాట. బట్ ఈసారి అయితే చేసుకోలేకపోయాను. ఇంకేం చేస్తాం, హెల్తే కదా ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. అందుకని అయితే నేను అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయాను. ఇంకా నేను లేచేసరికి అమ్మ పూజ ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయి, అమ్మ కూడా టెంపుల్కి కూడా రెడీ అయిపోయింది. ఎంతైనా అమ్మలంటే ముందే ఫుల్ స్పీడ్లో ఉంటారు కదా, మనకంటే నేనే లేచాక షాక్ అయిపోయాను, అమ్మ ఇంత లేట్గా లేచానా అని చెప్పి. ఇంకా అమ్మ ఉగాది రోజు అయితే ప్రసాదంగా పరవన్నం, చింతపండు పులిహార, గారెలు అయితే వేసింది. చింతపండు పులిహోర అయితే నా ఫేవరెట్ అనమాట. ఇంకా అమ్మని అడిగితే ఇంకా నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసిద్ది, కనీసం చింతపండు పులిహోర చేయమన్నాను. ఇంకా ఎలాగో ప్రెగ్నెన్సీ ఉన్నా కాబట్టి కోరికలన్నీ తీర్చాలి కాబట్టి మనకి ఎక్కలేని కోరికలన్నీ వస్తాయి ఇప్పుడే. ఇంకా అలాగా ఒక్కొక్క కోరిక అయితే నేను ఇంకా అలా అమ్మోళ్ళ ఇంటిగా తీర్చుకుంటున్నాను. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇది వచ్చైతే కొత్త డ్రెస్ అండి. నేను షాపింగ్కి అయితే వెళ్ళాము ఉగాది ముందు రోజు. ఇంకా ఉగాది ముందు రోజు అయితే వెళ్ళాము. అదే ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటే షాపింగ్ కూడా వెళ్తున్నామని చెప్పాను కదా, బట్ అక్కడైతే నేను వీడియోస్ ఏమీ కూడా ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను, అందుకే లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి. ఇంకా షాపింగ్ వీడియోస్ కూడా నేను ఏం తీయలేదు, చెకప్లోనే కూర్చుని హాస్పిటల్లో నడుము లాగేసింది అనమాట. ఇంకా అలాగా ఇంకా మా హస్బెండ్, నేను, మా బుడ్డోడు అయితే ఇంకా బట్టలు అయితే కొనేసుకున్నాము ఉగాదికి. ఎప్పుడు నేనైతే ఆన్లైన్లోనే పెట్టుకుంటాను. ఈసారి నేనైతే ప్రెగ్నెన్సీలో అయితే మాత్రం అస్సలు డ్రెస్సెస్ అయితే తీసుకోను. ఎందుకంటే ఇప్పటికి లావ్ అయిపోతాం కదా, కొంచెం బాడీ అయితే వస్తుంది, కరెక్ట్ సైజెస్ ఉండవు అని చెప్పి నేను వేసుకుంటున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు డ్రెస్సెస్ ఏమి లేవన్నమాట, ఉన్నవన్నీ కూడా కరెక్ట్ ఫిట్ సరిపోవట్లేదు. కొంచెం లావ్ అయ్యాను కదా, అసలు సరిపోవట్లా. ఇంకా ఒక 5-6 డ్రెస్సెస్ ఎన్నో తీసేసుకున్నాను ఒకేసారి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఇలాంటివి దొరక్క పిచ్చెక్కేసేది అనమాట. ఆన్లైన్లో కూడా ఫుల్ కాటన్ రావాలి. కాటన్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, చెకప్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. అందుకని అయితే నేను ఎక్కువ మీరు చూస్తుంటే నేను నైటీలోనే ఉంటున్నా, అసలు వేసుకోలేకపోతున్నాను అనమాట. డ్రెస్సెస్ ఏం పట్టట్లేదు, ఫుల్ టైట్ అయిపోతుంది. ఇంకా ఇవైతే కొంచెం 1 size లూజ్ తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీలో ఫుల్గా సరిపోతాయి అనమాట. ఇంకా అందుకని ఒకేసారి అయితే తీసేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇక ఏం లేదండి, ఇంక ఈరోజు అయితే నార్మల్ అనమాట. ఊరికి అలా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నాను. ఇంకా అమ్మ చేసిన ప్రసాదాలు అయితే ఇంకా అలా తిన్నాను. అమ్మోళ్ళ ఇంట్లో ఎప్పుడు నేనైతే అసలు పూజ అయితే చేయలేదు, అందుకే అన్నీ ఎత్తుక్కుంటున్నాయి అక్కడేమున్నాయి ఏంటి అని చెప్పి. ఇంకా పండగ కదా, సాంబ్రాణి పుల్లన్న వెలిగించుకుందాము అని చెప్పి ఇంకా అవి ఎతికితే కింద ఎక్కడ ఉన్నాయి. ఇంకా అవి కూడా 2 వెలిగించేసి దండం పెట్టుకుందాం అనుకున్నా. మెయిన్గా బ్యాంగిల్స్ అయితే ఉండాలి కదా. నాకేంటంటే ఒక హ్యాండ్కి బ్యాంగిల్ ఉంది, ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటాం కదా. ఇక బ్యాంగిల్స్ లేవని సడన్గా గుర్తొచ్చింది అనమాట. ఇంకా అలా చూసుకుంటే బ్యాంగిల్స్ లేవని చెప్పి వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్నాయని
ఎత్తుక్కుని వచ్చానమాట. ఇక నేను అసలు అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే అసలు నాకు స్పృహ ఉండదు, ఏమీ ఉండదు. ఎక్కడ పెడతానో ఏంటో అన్నీ ఎలా పడితే అలా వదిలేస్తాను అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఈసారి. ఆ ఊరెళ్ళొచ్చి చెకప్కి షాపింగ్ అన్నీ తిరిగేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నాకేమో ఒక రోజులో అవ్వదు, మా హస్బెండ్కి ఏమో ఒక రోజులోనే అయిపోవాలి, లీవ్స్ ఉండవు కదా. ఇంకా ఆయన కోసం మనం ఆ రోజే మొత్తం ఎలాగోటో అన్నీ కూడా కవర్ అయితే చేసాము. అది కూడా అమ్మ ఉండడం వల్ల అయితే కవర్ అయినాయి. పిల్లోని పట్టుకుని పాపం అలాగా క్యారీ చేసి పిల్లోని ఎలాగోటైతే తీసేసుకున్నాం అనమాట. ఇంకా అమ్మ ఉంది కాబట్టి కొంచెం త్వరగా పనులు అయితే అవుతాయి అన్నమాట మావి. ఇంక ఇలాగా బ్యాంగిల్స్ కనపడలేదు, ఇంకా వాచ్ పెట్టేసుకుని ఇంకా అలాగా పూజ అయితే చేసుకుంటున్నాను. నాకేదోలాగా అనిపించింది, ఉగాది అసలు ఈసారి చేసుకోలేదు. ఫస్ట్ పండగ మనకి జనవరి 1 అంటే అసలు మనకి తెలుగు వాళ్ళకి ఉగాదియే కదా. నాకు కూడా ఏదో అనిపించింది, కానీ ఇంకా దేవుడికి ఇంకా దండం పెట్టేసుకున్నాను నార్మల్గా. ఇంకా హెల్త్ మెయిన్, మనకి హెల్తే కదా ఇంపార్టెంట్, దీని మించి ఇంకేమీ లేదు కాబట్టి ఇంకా అందుకని నేను కూడా ఇంకా అమ్మ కూడా మా హస్బెండ్ కూడా ఇంక ఇక్కడే ఉండిపోమన్నారు అనమాట. బాగోట్లేదు అసలు నీకు అని చెప్పి, చూసుకోలేకపోతున్నాను, వర్క్స్ చేయలేకపోతున్నాను, పిల్లోని కూడా చూసుకోలేకపోతున్నాను. ఈ వామిటింగ్స్ అయితే ఇంకా తగ్గలేదు నాకు. ఇంకా అందువల్ల ఇక అలాగా ఎలాగోటైతే చేశాను. ప్రస్తుతానికైతే ఇంకా 5th మంత్కి అయితే వచ్చాను అనమాట. అమ్మోళ్ళ ఇంట్లో దండం పెట్టుకుంటుంటే నాకే కొత్తగా ఉంది. పెళ్ళి కాకముందు అయితే నిజంగా నేను చెప్తున్నాను కదా, అస్సలు దండం అయితే పెట్టేదాన్ని కాదు, దేవుడి గది రూమ్కి కూడా వెళ్ళేదాన్ని కాదనమాట. మా అమ్మ అంటూ ఉంటుంది, పెళ్ళి కాకముందు దండం పెట్టుకునేదాన్ని కాదు, పెళ్ళైన తర్వాత నా కొడుకు బాగుండాలి, నా భర్త బాగుండాలి అని అయితే దండాలు పూజలు అన్నీ చేసేస్తున్నాను నువ్వు అనేదన్నమాట. ఏమో నాకు అసలు పెళ్ళి కాకముందు అంత ఎక్కువ నమ్మేదాన్ని కాదు, బట్ పెళ్ళైన తర్వాత అన్నీ కూడా కొన్ని మారుతాయి కదా, అలాగా అన్నీ తెలుసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్ ఇలా దండం అయితే పెట్టేసుకుని ఇంకా ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అనమాట. లేట్గా తిన్నాను ఇవాళ, లేట్గా లేచాను కదా. ఇంకా ఉగాది రోజు స్నానం చేయకుండా తింటే అస్సలు బాగోదని చెప్పి స్నానం చేసేసి పిల్లోడికి స్నానం చేయించేసి ఇంకా దండం పెట్టుకుని అయితే ఇంకా అమ్మ చేసిన ప్రసాదాలు ఒక్కొక్కటిగా లాగిచ్చేసాను. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.